దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో చిక్కుల్లో పడింది. సిబ్బంది కొరత, కొత్త భద్రతా నిబంధనలతో వందలాది విమానాలను ఆ సంస్థ రద్దు చేసింది. మంగళవారం, బుధవారం, గురువారం రోజుల్లో కొన్ని వందల ఫ్లైట్లు రద్దయ్యాయి. ఈ అనూహ్య పరిణామంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోని చిక్కుకొని తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా ఫ్లైట్స్ ఎలా క్యాన్సిల్ చేస్తారు అని వారు ఇండిగో సంస్థ పైన మండిపడుతున్నారు. డీజీసీఏ డేటా ప్రకారం ఇండిగో టైం మేనేజ్మెంట్ ఒక్క రోజులోనే 35% పడిపోయింది. అంటే ఒక్క రోజులో 1400 కంటే ఎక్కువ విమానాలు ఆలస్యమయ్యాయి. అలాగే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లెక్కల ప్రకారం నవంబర్ నెలలో మొత్తం 1232 విమానాలు రద్దయ్యాయి. అయితే దీనికి కారణం కొత్తగా డీజీసీఏ తీసుకొచ్చిన నిబంధనలేనని అర్థమవుతోంది. అవేంటో ఒకసారి పరిశీలిద్దామా? సరిపడా పైలట్లు, క్యాబిన్ క్రూ లేక ఇండిగో సంస్థ తీవ్రంగా సతమతమవుతోంది. కొత్తగా కఠినంగా మారిన డ్యూటీ టైం నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో పైలట్ల వర్కింగ్ అవర్స్ తగ్గిపోయాయి. వీటితో పాటు కొత్త రోస్టర్ నియమాలు అందుబాటులోకి వచ్చాయి. అంటే పైలట్ వర్కింగ్ అవర్స్ తగ్గించి భద్రతను మెరుగుపరుచుకోవడానికి డీజీసీఏ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనలను కఠినతరం చేసింది. రాత్రిపూట ఎక్కువ విమానాలు నడిపే ఇండిగో వంటి సంస్థలు ఈ కొత్త నియమాలకు అనుగుణంగా రోస్టర్లను మార్చడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. అందుకే ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అలాగే పైలట్లకు వారానికి తప్పనిసరిగా ఎక్కువ విశ్రాంతి సమయం ఇవ్వాలి. అంటే రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకి 125 గంటలు మాత్రమే ఫ్లైట్లు ఫ్లై చేయాలి. అలాగే ఒక పైలట్ నిర్ణీత కాలంలో చేయగలిగే నైట్ ల్యాండింగ్ సంఖ్య 6 నుంచి 2కు తగ్గించారు. ఎక్కువ నైట్ ల్యాండింగ్స్ చేసే ఇండిగో లాంటి సంస్థలకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. కొత్త నిబంధనలన్నీ విమానయాన సంస్థలకు వర్తిస్తున్నప్పటికీ దీనివల్ల ఇండిగో పైనే అత్యధిక ప్రభావం పడుతోంది. ఎందుకంటే దేశంలోనే కాదు, ఆసియాలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఇండిగో మంచి గుర్తింపును సాధించింది. ఎయిర్ ఇండియా, విస్తారా వంటి సంస్థల కంటే ఇండిగో రాత్రిపూట ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సర్వీసులను నడుపుతోంది. దీంతో ప్రయాణికులు దీనిపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. కానీ కొత్త పరిమితితో ఇండిగో రాత్రి షెడ్యూల్ తీవ్రంగా దెబ్బతింది. దీంతో వందల కొద్ది విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. అదే ఎయిర్ ఇండియాలో సరిపడ సిబ్బంది, పైలట్లు ఉండటంతో ఆ విమానయాన సంస్థకు ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రయాణికుల భద్రతతో పాటు పైలట్లు, క్యాబిన్ క్రూ సిబ్బంది విశ్రాంతి పైన కూడా డీజీసీఏ కఠిన నిర్ణయాలు తీసుకొచ్చింది. దీంతో ఇన్ని రోజులు చూసి చూడనట్టు వ్యవహరించిన డీజీసీఏ ఇప్పుడు కొరడా ఝల్పించింది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇండిగో సంస్థ విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. దీని ఎఫెక్ట్ ఇండిగో సంస్థ పైన కూడా దారుణంగా ప్రభావం చూపించింది. సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. కొంతమంది అయితే ఇండిగో దివాలా తీసిందని కూడా అన్నారు. ఇలా 3 రోజుల నుంచి ఇండిగో సంస్థ నిబంధనల కష్టాల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది. దీనిపైన డీజీసీఏ ప్రస్తుతం విచారణ చేపడుతోంది. This is Ashwani. So I came here for a meeting. I'm supposed to go back today. I've got a boarding pass
saying that the flight is early. But when I came here, I was not allowed to go inside. And they are straight away saying that it has been going for last 2-3 days and we can't do anything. There is no flight available to us. So there is a problem. So I have asked them to cancel. I don't know what I'm going to do because they are till tomorrow they don't have any flight. So there is a concern now. So now I'm just figuring out what should I do. So this is the current status. So I'm traveling back to Bombay. I came from Bombay. What is the problem that they are saying? Is there any problem that they are saying? No, they are not saying any problem. They are only saying that the flight is cancelled and we can't do anything out of it. So I'll have to see now. I'm just processing now what I should do. So I'll try to take some other flight. I've asked them to cancel it as of now. They were rescheduling for tomorrow. So I'll see how I do. I get transport back to Bombay. So this is what the current scenario. Right. So yeah, so I think I'll have to see something what we do.